మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దాదాపు నెలల నుంచి ఈ కార్యక్రమంలో తలమునకలు అయ్యారు. దీనికి సంబంధించిన ఇప్పుడు ఎస్పీ గారు మనతో ఉన్నారు. ములుగు ఎస్పీ గారిని విశేషాలు కేవలం బందోబస్తే కాకుండా లా అండ్ ఆర్డర్ తో పాటు మిగతా కార్యక్రమాలు ఎట్లా పర్యవేక్షిస్తున్నారో వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా మీ మీద ప్రధాన బాధ్యత ఉంది, అందరికీ తెలుసు. ఎట్లా పర్యవేక్షిస్తున్నారు, ఎటువంటి ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా ఇప్పుడు ఈ సమ్మక్క సారలమ్మ మహాజాత్ర సంబంధించి భక్తులకి జిల్లా పోలీస్ శాఖ తరఫున మేము స్వాగతం సుస్వాగతం తెలియబోతున్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఈసారి ఇది ఉన్న మహాజాత్ర చాలా స్పెషల్గా ఉంది. ఎందుకంటే ఈసారి మనకు మేడారం మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. సో దానికి సంబంధించి ఇప్పటి నుంచి భక్తులు లక్షల మంది వస్తున్నారు. సో ఈసారి మనం ఫస్ట్ టైం ప్రీ మేడారం కోసం సెపరేట్ అడిషనల్గా ఫోర్స్ మేము పిలిచి ఇప్పటి నుంచి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ మెయిన్ జాతర టైంలో ఆల్మోస్ట్ 12,000 మెంబర్స్తోని అంటే పోలీస్ పర్సనల్తోని మేము శాంతి భద్రత సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ ఓవరాల్ బందోబస్తు సంబంధించి ఇన్ఛార్జ్ మన మల్టీ జోన్ 1 ఐజీ సార్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో ఈ మొత్తం బందోబస్తు స్కీమ్ మేము కొన్ని జోన్స్ తర్వాత సెక్టర్స్ సబ్ సెక్టర్స్ అట్లా డివైడ్గా చేసి ప్రతి జోన్కి ప్రతి సెక్టర్కి ప్రతి సబ్ సెక్టర్కి ఒక ఇన్ఛార్జ్ ఆఫీసర్ పెట్టి వాళ్ళ కింద మేము ఫోర్స్ పెట్టినాం. సార్, గతంలో కూడా మీరు ఇక్కడ పోలీస్ అధికారిగా పనిచేశారు, ఆ అనుభవం కూడా విస్తృతంగా ఉంది మీకు. దీనికి సంబంధించి ఎవరైనా రివ్యూ చేసేటప్పుడు లాస్ట్ ఇయర్ ఏ సమస్య అయింది, ఆ సమస్య ఎట్లా రెక్టిఫై చేసుకోవాలని ఆలోచిస్తారు. మీరు లాస్ట్ ఇయర్ గుర్తించిన సమస్యలు ఏమిటి? అంటే ఇప్పుడు ఈ మీరు చెప్పిన పాయింట్ అంటే ప్రతిసారి జరిగే ప్రొసీజర్ అది. ఎందుకంటే పోలీస్ శాఖ సంబంధించి మేడారం జాతర టైంలో చాలా కీలకమైన పాత్ర ఉంటుంది కాబట్టి ప్రతిసారి ఆల్మోస్ట్ ఒక నెల 2 నెలల ముందే మేము ఆల్ సెక్టర్ అంటే నాట్ ఓన్లీ మీ ఇంతకు ముందు పనిచేసిన ఆల్ ఆఫీసర్స్ సిఐ నుంచి మొదలుపెట్టి ఎస్పీ ర్యాంక్ వరకు అందరూ వచ్చి ఇక్కడ పోయినసారి ఏమేమి ఇష్యూస్ జరిగినాయి, ఈసారి అది ఏ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు, ఇంకా మనం ఏ విధంగా ఇంప్రూవ్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ 45 to 60 డేస్లో మేము అంటే ఆ పాయింట్స్ అన్నీ ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేయొచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే లాస్ట్ టైం నేను ఇక్కడ ప్రొసెషన్ ఇన్ఛార్జ్గా చేయడం జరిగింది. దీంతోపాటు మిగతా ఏరియాలో కూడా పనిచేశాను. 2022లో ఇక్కడ ఎస్పీగా పనిచేశాను. కాబట్టి ముఖ్యంగా అంటే మెయిన్ రోడ్ ఏరియాలో కొన్ని క్రౌడ్ కంట్రోల్ సంబంధించి ఇష్యూస్ ఉండే. బట్ ఇప్పుడు అంటే ఇక్కడ వచ్చిన తర్వాత మేము రోడ్ చాలా వెడల్పోయింది. అంటే పోయినసారి మనం చూస్తే హరితాబాయ్ జంక్షన్ దగ్గర కొంచెం ట్రికీ సిచ్యువేషన్ అంటే చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ తయారైంది. బట్ ఈసారి మనం ఇక్కడ అభివృద్ధుల కార్యక్రమం జరిగినాయి. రోడ్స్ ఆల్మోస్ట్ 4 lanes అయినాయి కాబట్టి జంక్షన్ పెద్దగా అయినాయి కాబట్టి అటువంటి ఇష్యూస్ ఈసారి జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఈసారి మనకు మెయిన్ ఈ టెంపుల్ ఏరియా చాలా పెద్దగా అయింది. దీంతోపాటు మనకు ఈ ఆల్ గద్దెస్ ఒక లైన్లో వచ్చినాయి కాబట్టి అది పోలీస్ పాయింట్ ఆఫ్ ఒక ప్లస్ పాయింటే. బట్ అట్ ఏ టైం అంటే ఇంతకుముందు టెంపుల్ ఏరియాలో 3,500 మెంబర్స్ ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 8,000 to 10,000 మెంబర్స్ భక్తులు ఒకటేసారి టెంపుల్ ప్రిమైసెస్లో ఎంటర్ అవుతారు, అక్కడ ఉంటారు. కాబట్టి ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ ఇన్ వర్షిప్ ప్లేస్ అంటే గద్దె ఏరియాలో క్రౌడ్ మేనేజ్మెంట్ అంటే ఈసారి మాకు ఛాలెంజింగ్ ఉంది. కాబట్టి ఇక్కడ అంటే ఈ గద్దెలతో అంటే మెయిన్ 4 గద్దెలతో పాటు ఇంటర్నల్ బ్యారికేడింగ్, తర్వాత హుండీలతోని ఫిజికల్ బ్యారికేడింగ్, అంటే పోలీస్ సంబంధించి బ్యారికేడింగ్తో పాటు కొన్ని రోప్ పార్టీస్ కంపార్ట్మెంట్ హొరిజాంటల్ కంపార్ట్మెంట్గా డివైడ్ చేయడం. దీంతోపాటు టెక్నాలజీ వాడి అంటే ఇప్పుడు ఈ టెంపుల్ ఏరియాలో ఆల్మోస్ట్ ఒక 60 కెమెరాస్ ఉంటాయి. దీంతోపాటు కొన్ని డ్రోన్స్ కూడా అటు ఇటు తిరుగుతాయి. సో ఆ అన్ని టెక్నాలజీ సంబంధించి పాయింట్స్ తీసుకొని మన రాష్ట్ర డీజీపీ సార్ ఆదేశం మేరకు మేము ఈసారి క్రౌడ్ డెన్సిటీ కౌంట్ చేయాలి. డెన్సిటీ కౌంట్ చేసి హిట్ అంటే అలర్ట్ టైం టు టైం అలర్ట్ మాకు టెక్నాలజీ ద్వారా కూడా వస్తుంది. సో ఆ అలర్ట్ ద్వారా ఎక్కడ ఆపాలి అంటే క్రౌడ్ కంట్రోల్ ఎక్కడ చేయాలి, ఇటు సైడ్ ఎంట్రీ పాయింట్లో చేయాలా, బయట చేయాలా, లేకపోతే ఏ కంపార్ట్మెంట్లో చేయాలా, అది అలర్ట్ ప్లస్ అక్కడ ప్రెజెంట్ ఉన్న లోకల్ ఆఫీసర్ ఇచ్చిన ఇన్పుట్ ద్వారా మేము టైం టు టైం డైనమికలీ ఇట్ విల్. చాలా మంది ఫ్యామిలీస్ భయపడి దొంగల విషయంలో చాలా మంది వేరే ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. కొన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ స్థిరనివాసం ఏర్పరచుకుంటున్నారండి. ఈ విషయంలో ఎట్లా కంట్రోల్ చేయాలి? అవును, అంటే మీరు చెప్పిన మా మాట 100% వాస్తవం ఉంది. ఇక్కడ అంటే రకరకాల టీమ్స్ దొంగల టీమ్స్ కూడా వస్తాయి. సో ఈసారి మేము ఈ ఎస్పెషలీ ఎమో అఫెండర్స్
ఎమో అఫెండర్ది, పాత అఫెండర్ది అన్ని లిస్ట్, స్టేట్ వైజ్ లిస్ట్ తీసుకొని ఒక డేటాబేస్ తయారు చేయడం జరిగింది. ఆ డేటాబేస్ ఇంతకుముందు నేను చెప్పిన టెక్నాలజీలో మేము ఆల్రెడీ ఫీడ్ చేస్తున్నాం. ఫీడ్ చేసిన తర్వాత ఇమీడియట్లీ ఆ కెమెరాలో ఒకవేళ అది డిస్ప్లే చేస్తాం, డిఫరెంట్ ఏరియాలో బ్యానర్స్ పెడతాం. దీంతో పాటు ఆ కెమెరాలో ఒకవేళ ఆ పర్టికులర్ మనిషికి సంబంధించి పిక్చర్స్ కనెక్ట్ అయితే అది కూడా అలారం వస్తుంది. అలారం వచ్చినప్పుడు మేము ఇమీడియట్లీ వాళ్ళకి పిక్ చేసి యాజ్ పర్ లా యాక్షన్ తీసుకుంటాం. సార్ లాస్ట్లీ పోలీసులకు ప్రధాన ఛాలెంజ్లు ఒకటి లాండ్ ఆర్డర్కి సంబంధించింది విఐపీల భద్రత, రెండవది రోడ్డుకు సంబంధించిన ట్రాఫిక్ జామ్. ఈ రెండింటి విషయంలో ప్రధానమైన చర్యలు ఏంటి? అంటే దీంట్లో ముఖ్యంగా మనం చూస్తే ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ పని ఉంటుంది పోలీస్కి. సో దీంట్లో మేము ఏం చేసినాం, ఆల్మోస్ట్ 6,000 ఫోర్స్ ఓన్లీ ట్రాఫిక్ మేనేజ్మెంట్, పార్కింగ్ మేనేజ్మెంట్లోనే మేము పెట్టినాం. దీంట్లో చాలా కొత్త డైవర్జన్ పాయింట్స్ మేము తయారు చేస్తున్నాం. దీంతోపాటు ప్రతి ఏరియాకి అంటే ఈ మొత్తం స్టేజ్కి అంటే కొన్ని ఏరియాలో 1 వే ట్రాఫిక్, కొన్ని ఏరియాలో 2 వే ట్రాఫిక్ ఏరియాకి సెక్టర్గా డివైడ్ చేసి, సబ్ సెక్టర్గా డివైడ్ చేసి, కొన్ని ఏరియాలో ప్రతి 4 కిలోమీటర్ తర్వాత పర్మనెంట్ అవుట్ పోస్ట్ పెట్టడం. ఎస్పెషలీ పసరా నుంచి నార్లాపూర్ వరకు, నార్లాపూర్ నుంచి ఉరట్టం, పసరా నుంచి తాడవై నుంచి మేడారం ఏరియాలో ప్రతి 2 కిలోమీటర్లో అవుట్ పోస్ట్, పర్మనెంట్ అవుట్ పోస్ట్ పెట్టి ప్రతి ఒక్కొక్క కిలోమీటర్ కోసం ఒక మొబైల్ 2 వీలర్ పెట్రోలింగ్ కూడా మేము చేయబోతున్నాం.